సో క్వశ్చన్ అయితే ఇచ్చారు. క్వశ్చన్ ఏంటి? పిఏక్యూబిఆర్సి. పిఏక్యూబిఆర్సి ఆర్ పర్పెండిక్యులర్ టు ఏసీ అనమాట. ఓకే, ఏపీ ఈక్వల్ టు ఎక్స్. ఏపీ వాల్యూ ఎక్స్, బీక్యూ వాల్యూ వై, సిఆర్ వాల్యూ జెడ్ అని ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి ఇక్కడ? టు ప్రూవ్ 1/x plus 1/y, 1/x plus 1/z ఈక్వల్ టు 1/y అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో దీన్ని ప్రూవ్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ నేనేం కన్సిడర్ చేస్తాను? ఐ విల్ కన్సిడర్ దిస్ ట్రయాంగిల్. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఓకే, సో ఫస్ట్ నేను ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తాను. ట్రయాంగిల్ ఏఆర్సి తర్వాత ఈ చిన్న ట్రయాంగిల్ ఏక్యూబిని కన్సిడర్ చేస్తాను అనమాట. ఓకే, సో అప్పుడేమవుతుంది? ఇన్ ట్రయాంగిల్ సో ఏమవుతుంది? ట్రయాంగిల్ ఏసీఆర్ అనమాట. ఏసీఆర్ తర్వాత ట్రయాంగిల్ ఏబిక్యూ. సో ఈ 2 ట్రయాంగిల్స్ ఉందా? సో ఈ 2 ట్రయాంగిల్స్లో మీరు ప్రాపర్గా చూస్తే ఈ యాంగిల్ అనేది రెండిటికి ఒకటే అనమాట. దీన్ని నేను యాంగిల్ 1 అనొచ్చా? సో ఈ యాంగిల్ నేను 1 అంటాను. ఓకే, యాంగిల్ 1 అనేది సేమ్ అనమాట. ఇందులో యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 1. తర్వాత చూసినారంటే ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉందన్నమాట. సో యాంగిల్ 1, సో ఏమవుతుంది? ఇదేమో కామన్ యాంగిల్. తర్వాత యాంగిల్ ఏసీఆర్ చూడండి. ఏసీఆర్లో యాంగిల్ ఏసీఆర్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిక్యూ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనమాట. 90 డిగ్రీస్. ఓకే, రెండిట్లోనూ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంది. ఓకే, సో దేర్ఫోర్ ఏం చెప్పచ్చు? యాంగిల్ ట్రయాంగిల్ ఏసీఆర్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిక్యూ. దేని మీద? యాంగిల్ సిమిలారిటీ. ఓకేనా? సో అప్పుడేమవుతుంది? ఏబి బై ఏసీ ఈక్వల్ టు బీక్యూ బై సిఆర్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏంటి? ఏబి బై ఏసీ అయింది, బీక్యూ బై సిఆర్ అయింది. నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఏక్యూ బై ఏఆర్ అనమాట. సో ఈ 3 ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను? దీన్ని ఏ అనుకుంటాను, ఈ పార్ట్ బి అనుకుంటాను. కొన్నిసార్లు ఇది క్వశ్చన్లోనే ఇస్తాడు, ఒకవేళ ఇవ్వలేదు అంటే ఇది ఏ ఇది బి అనుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు సాల్వ్ చేయండి, సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ మనకి ఏక్యూఏఆర్ మనకి పని లేదు కాబట్టి వీ విల్ ఇగ్నోర్ దిస్. ఇది మాత్రం చూద్దాం. ఏమవుతుంది? ఏబి అంటే ఎంత? వాల్యూ ఏ బై ఏసీ అంటే ఏంటి? ఏ ప్లస్ బి ఈక్వల్ టు బీక్యూ అంటే వై బై సిఆర్ అంటే జెడ్ అనమాట. ఇది ఒక ఈక్వేషన్. సో ఇది ఈక్వేషన్ 1. ఓకేనా? సిమిలర్గా ఇప్పుడు నేనేం చేస్తాను? నేను దీన్ని డూప్లికేట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ ఎరేస్ ఆల్ దీస్ థింగ్స్. సెకండ్ ఆస్పెక్ట్ నేనేం చేస్తాను? అన్నీ క్లియర్ చేసేస్తాను. అన్నీ క్లియర్ చేసి
ఇప్పుడు నేను ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తాను, ఐ విల్ కన్సిడర్ దిస్ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తాను. ఓకే, సో ఈ ట్రయాంగిల్ తర్వాత ఈ చిన్న ట్రయాంగిల్, ఈ 2 ట్రయాంగిల్స్ని, ఈ బిగ్గర్ ట్రయాంగిల్, ఈ స్మాలర్ ట్రయాంగిల్స్, ఈ 2 ట్రయాంగిల్స్ నేను కన్సిడర్ చేస్తాను. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇదేమో ఏ, ఇదేమో బి. ఓకే, సో ఇక్కడ యాంగిల్, సో ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంటుంది. ఇదేమో రెండిటికి కామన్ యాంగిల్, ఇది యాంగిల్ 2 అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇన్ ట్రయాంగిల్ ఫస్ట్ సిఏపి కనుక్కోండి, సిఏపి అండ్ సిబిక్యూ, ట్రయాంగిల్ సిబిక్యూ. సో ఈ రెండు ఏమవుతుంది, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 2 ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ ఏంటి, యాంగిల్ సిఏపి ఈక్వల్ టు యాంగిల్ సిబిక్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది కామన్ యాంగిల్, ఇది కామన్ యాంగిల్ సిఏబి. సో ఇక్కడ 90, ఇక్కడ 90, సో ఇది 90 degrees. దేర్ఫోర్ ఏమవుతుంది, ట్రయాంగిల్ సిఏపి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిబిక్యూ. సో రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అనమాట. కాబట్టి ఏమవుతుంది, సేమ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో సిబి బై సిఏ ఈక్వల్ టు బిక్యూ బై పిఏ లేదా ఏపీ ఈక్వల్ టు అగైన్ సిక్యూ బై సిపి. మనకి ఇది ఏపీ. సో సిపి సిక్యూతో మనకి సంబంధం లేదు. మనం ఏం చేస్తాము, వీ కన్సిడర్ ఓన్లీ దిస్. సిబి వాల్యూ ఎంత, బి. సిఏ వాల్యూ ఏ ప్లస్ బి. బిక్యూ వాల్యూ వై. ఏపీ వాల్యూ ఎక్స్. ఓకే, సో దిస్ ఈస్ ఈక్వేషన్ 2. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తాము, ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని యాడ్ చేస్తాం. ఓకేనా, సో ఈక్వేషన్ 2 ఏముంది, ఈక్వేషన్ 1 ఏముంది, ఏ బై ఏ ప్లస్ బి ఈక్వల్ టు వై ప్లస్ జెడ్. ఏ బై ఏ ప్లస్ బి ఈక్వల్ టు వై బై జెడ్ ఉంది. ఓకే, అదేవిధంగా బి వాల్యూ ఏముంది చూడండి, ఈక్వేషన్ 2 చూడండి, బి బై ఏ ప్లస్ బి ఈక్వల్ టు ప్లస్ వై బై ఎక్స్ అవుతుంది. సో డినామినేటర్ కాన్స్టెంట్ కాబట్టి ఏమవుతుంది, ఏ ప్లస్ బి బై ఏ ప్లస్ బి ఈక్వల్ టు వై కామన్ తీస్తే 1 బై జెడ్ ప్లస్ 1 బై ఎక్స్. సో ఏ ప్లస్ బి గెట్స్ క్యాన్సల్డ్. సో అప్పుడు ఏమవుతుంది, 1 ఈక్వల్ టు వై ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై జెడ్. వైని ఇటు సైడ్ పంపించామనుకోండి, ఏమవుతుంది, 1 బై వై ఈక్వల్ టు 1 బై ఎక్స్ ప్లస్ 1 బై జెడ్. సో హెన్స్ ప్రూఫ్ నోట్ చేసుకోండి.